వస్తుంది. సో ఇదాను. అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్లో వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ వాళ్ళు ఇంటికి ఎందుకు డెలివరీ చేయలేదో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం వస్తే ప్రజెంట్ నేను గోరుకల్లు అనే ఊరు నుంచి పోలూరు అనే ఊరికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అనేది మా ఊరికి రావాలి, గోరుకల్కి రావాలి. వాళ్ళేమో నన్ను ఇదిగోండి, మనం ఏదైనా ఆన్లైన్లో డెలివరీ పెట్టుకునేటప్పుడు పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ టైప్ చేయగానే ఆ ప్లేస్కి డెలివరీ చేసే అవకాశం ఉందా లేదా అని సైట్లో మనకు చూపిస్తుంది. ఒకవేళ ఓకే అయితేనే మనం ఆర్డర్ అనేది పెట్టుకున్నాం. అట్లా నేను మా ఊరికి నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను, కానీ వాళ్ళేమో మీ ఊరికి డెలివరీ సర్వీస్ అని లేదు, కొంత దూరం వరకు అంటే పోలూరు దాకా వస్తామని చెప్పారు. సరే, నాకైతే వస్తువు అవసరం కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళు తెలియదు రిసీవ్ చేసుకోవడానికి చెప్పేసి నేను బైక్ మీద నుంచి పోలూరు అనే ఊరికైతే వచ్చాను. ఇదే నా పార్సల్. వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పోలూరులో యూనియన్ బ్యాంక్ అని ఉంది, దానికి దగ్గరలో ఆటో పెట్టుకొనేసి అక్కడికి అందరిని రమ్మని చెప్తారు. అంటే ఏ ఏ ఊరికైతే వాళ్ళు వెళ్ళరో అక్కడికి రమ్మని చెప్తారు. మరి ఇంటికి డెలివరీ ఎలా అంటే, మీరు ఈ పిన్ కోడ్ కాదు వేరే పిన్ కోడ్ పెట్టుకోవాలని అంటారు. మా ఊరికి మాత్రం ఉండేది సేమ్ పిన్ కోడే, నేను ఏదైతే పెట్టానో అదే కరెక్ట్. ఇదే నేను డెలివరీ తీసుకోవాల్సిన వాషింగ్ మిషన్ అండి. అతను మొత్తం చూపిస్తున్నాను అంతా కూడా, అంటే వాళ్ళు ఏదో ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి. నాకెందుకో ఇక్కడ ఒక ఇది అనిపిస్తుంది. ఎందుకంటే సైట్లో ఏమో మనకు మన అడ్రస్ కరెక్ట్ పిన్ కోడ్ కొట్టాను, వీళ్ళేమో వేరే ఊరు పిన్ కోడ్ కొట్టుకోండి సర్వీస్ అనేది వస్తుంది అని అంటున్నారు. వేరే ఊరు పిన్ కోడ్ కొడితే వాళ్ళు చెప్తారు కదా, మీ ఊరు పిన్ కోడ్ ఇది కాదండి అనేసి మళ్ళీ మేము ఇట్లానే రావాల్సి వస్తుంది. సో ఫ్లిప్కార్ట్కి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, దయచేసి మాకు ఇంటి దాకా సర్వీస్ అనేది ఇవ్వండి. నేను కరెక్ట్ అడ్రస్సే పెట్టినప్పటికీ వాళ్ళు మా ఊరికైతే సర్వీస్ అనేది ఇస్తలేరు. సో నా ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అది నా నేటివ్ అడ్రస్సే పెట్టాను, బట్ వీళ్ళు అలా చెప్తున్నారు. సో వీళ్ళే పోస్టల్ ఆఫీస్ కూడా మేనేజ్ చేస్తున్నారా ఎట్లా అనేది అర్థమైతలేదు. ఇట్లా నేను రోడ్డు మీద పెట్టుకున్నాను, మొత్తం మళ్ళీ ప్యాక్ చేసేసుకొనేసి వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇది బైక్ మీద మనం తీసుకుపోలేం. ఓకే, దీనికి మళ్ళీ మా ఊరు దాకా ఆటో అన్నా మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న దారి ఏంటి, మా ఊరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది కాబట్టి ఇదిగో పోలూరు రోడ్డు మీద ఇలా పెట్టుకొనేసి మా ఊరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకొద్దిసేపట్లో మా ఊరి బస్సు వస్తుంది, బస్సుకి ఎక్కించుకోవాలి అనుకుంటుండగానే ఇంకొద్దిసేపట్లో అయితే బస్సు అయితే వచ్చేసింది. నేను నాతో పాటు మా నాన్నగారు ఇద్దరం కలిసి బస్సులో వేసుకున్నాము. ఇదిగోండి, ఊరికి రాగానే బస్సులో ప్యాసింజర్స్ అందరూ ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కాలని ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళని ఆపకుండా ఫస్ట్ వాళ్ళు ఎక్కిన తర్వాతనే దీన్ని చిన్నగా కిందికి దించుకోవచ్చు అని చెప్పేసి ఈ బస్సులోంచి మళ్ళీ మేము చిన్నగా కిందికి దించుకున్నాము. అందరూ వచ్చేస్తున్నారు. ఫస్ట్ బస్సులో ఉన్న వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ కింద వెయిట్ చేస్తుంటారు బస్సులో సీటు కోసం ఎదురు చూస్తాం, వాళ్ళని ఆపకుండా వాళ్ళందరూ ఎక్కిన తర్వాతనే దీన్ని దించేసుకున్నాను. ఇది ఊరిలో దిగిన తర్వాత మా బ్రదర్ అయితే వచ్చాడు. సో వెనక సీటులో నేను మా నాన్న ఇద్దరం పట్టుకొని చిన్నగా ఫస్ట్ గేర్లో అలా నడుచుకుంటూ తీసుకొని వెళ్ళిపోయినాం. ఇలా ఉంటుంది మా అవస్థలో. ఆన్లైన్లో తీసుకుంటే ఇలా ఉంటుందని తెలిస్తే ఆఫ్లైన్లోనే కొనుక్కునేవాడిని. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.